2025 డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏడున్నర సంవత్సరం శని పూర్తిగా విడిచిపెట్టాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మకర రాశి, మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఆందోళన చెందుతున్నాము, శ్రవణ నక్షత్రము, మాకు అనుకూలమైన ఫలితాలు లేవు, విపరీతమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి, మా పిల్లవాడికి పెళ్లి కాలేదు, మా కుమార్తెకి పెళ్లి కాలేదు, అనేక రకాల ఇబ్బందులు, పెళ్లి దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళిపోతుంది, కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు సరైనటువంటి అన్నమాట పరిష్కార మార్గం దొరకలేదు అని ఎన్నో రకాల బాధలు పడుతున్న మీకు డిసెంబర్ మాసం అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుందన్నమాట. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే డిసెంబర్ మాసం వచ్చేస్తుంది స్వామి, మీరు అలా చెప్తున్నారంటే ఈ మాసంలోనే మీకు అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఆర్థికంగా మంచి పటిష్టత వస్తుంది, కుటుంబపరంగా విశేషమైనటువంటి అభివృద్ధి వస్తుంది, ధనపరంగా కూడా మంచి సంతోషాన్ని మీరు పొందబోతున్నారు. రావాల్సిన ధనం మీకు సకాలంలో చేతికి అందుతుంది. మీరు ఇవ్వవలసినటువంటి వారికి కూడా మీరు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. గతంలో ఉన్నటువంటి శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు. మీ భూతగాదులు, మీ పొలాల దగ్గర ఉన్నటువంటి చికాకులన్నీ కూడా అన్నమాట పూర్తిగా పరిష్కారం అవుతాయి. కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో ఎన్నో రోజులన్నమాట మేము తిరిగామన్నటువంటి వారికి కూడా ఊరట అనేటువంటిది అన్నమాట ఉంటుంది. ఆర్థికంగా ఒక స్థలాన్ని కానీ ఒక పొలాన్ని కానీ మీరు బలంగా కూడా అన్నమాట తాకట్లో ఉండేటువంటివి విడిపించుకుంటారు. మీ బంగారు నగలు బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా కూడా సరే తాకట్లో వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా అన్నమాట మీరు తిరిగి పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. దైవం పట్ల మంచి భక్తి పారవశ్యాలతో ముందుకెళ్తారు. ఈ యొక్క మకర రాశి వారు వీలైనంత వరకు కూడా శుక్రవారం తెల్లవారితో ఉదయం 6 నుండి 7 గంటల లోపు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని, మరలా చెప్తున్నాను, శుక్రవారము తెల్లవారితో 6 నుండి 7 లోపు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కావచ్చు, జంటనాగులు ఉన్నటువంటి ప్రాంతానికైనా వెళ్ళి మీరు క్షీరాభిషేకం, పాలుతో అభిషేకం చేయించుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబం అంతా కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. మేము చెవుపోటుతో బాధపడుతున్నాము, గుండెపోటుతో బాధపడుతున్నాము, మేము బైపాస్ సర్జరీ చేయించుకోవాలని ఎంతోమంది సంప్రదించారు నన్ను. బైపాస్ సర్జరీ చేయించుకోవాలన్నా, చేయించుకోకూడదా, చేయించుకుంటే సక్సెస్ అవుతుందా? మీకు ఈ మాసం అంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంటాయి ఫలితాలు. డోంట్ వరీ అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన క్రమం తప్పకుండా చేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీకు ఈ మాసం అంతా కూడా మంచి జరగాలని చెప్పన్నమాట తెలియజేస్తూ శ్రేయోదాయకం, శుభం.